కానీ నన్ను ఎంకరేజ్ చేసింది జీటీవీ CEO భరత్. జీ తెలుగు భరత్ కూడా మా కొలిగ్. ఆయన ఇన్పుట్ విసిట్ చేసాను. ఆయన చెప్పిన అన్న ఇట్లా నేను డిప్రెషన్ పోతున్నా, ఛానల్ నడుస్తలేదు, దుకాణం ఎత్తేద్దాం అనుకున్నట్టు చెప్పిన. చెప్తే అట్లా వేయకు, నీ వీడియోలు చూసినా చాలా బాగున్నాయి, నీ వీడియోలు చాలా సబ్జెక్టబుల్ ఉన్నాయి. అసలు ఈ కంటెంట్ నేను మా జీవిలో కూడా వేయలేను, మా జీవిలో కూడా లేవు. మా జీవిలో ఇట్లా ఈ స్థాయిలో నేను చేయలేను. నేను ఎంతసేపటికి పబ్లిక్ ఒపీనియన్స్ అవి తీసుకోగలను, కానీ విషయాన్ని బోల్డ్ గా చెప్పే ఛానల్ లేదు. నువ్వు మంచిగా చెప్పినావు, కొద్ది ఓపిక పట్టు. మా జీటీవీకే కొద్ది టైం పట్టింది. నువ్వు కొత్త బ్రాండ్ సిగ్నల్ టీవీ అని పెట్టుకున్నావు, పాత ఛానల్ కొనలే నువ్వు, కాబట్టి నువ్వు కొద్దిగా టైం తీసుకో, నువ్వు క్లిక్ అవుతావు, నీ కంటెంట్ బాగుందని ఆయన భరత్ అని అయిపోయింది. చెప్తే నేను ఆయన దగ్గర పోయినా, ఆయన దగ్గర పోయి చెప్పిన నేను ఛానల్ మూసేద్దాం అనుకున్నాను. చెప్తే ఆయన కూర్చోబెట్టి చాదాబి చెప్పాడు, నువ్వు మూయకు, నీ కంటెంట్ బాగుంది, ఇవాళ రేపటి సక్సెస్ అవుతావు, నువ్వు నీ కంటెంట్ జనాలకు అవసరం ఉంది, నువ్వు నడిపియు, వారం కాకపోతే 10 రోజులు 2 నెలలు కాదు, నువ్వు 6 నెలలు టార్గెట్ పెట్టుకో అన్నాడు. కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ అప్పున్న వాళ్ళు కావచ్చు, ఇప్పున్న వాళ్ళు కావచ్చు, నిజంగానే నా కంటెంట్ ని వాళ్ళు ఆదరిస్తున్నారు. నేను భరతన దగ్గర నుంచి వచ్చి కాన్ఫిడెంట్ గా పనిచేస్తుంది. ఇంకా 15 days లో నా రీచ్ గోల్ అయినా, మానిటైజేషన్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు, వీడియోస్ అన్ని పోతున్నాయి అనుకున్నా. కొద్దిగా ఓపిక అవసరం దీనిలో, మనం అంత అనుకూలంగా మనం ఏదో ఈ రోజే పెట్టేసి ఈ రోజే సక్సెస్ అయిదాం అనుకుంటే తప్పది. కరెక్టే భరతన అయిపోయిందని నేను స్టాండ్ అయ్యి పని చేసుకుంటూ పోతాను. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినందుకు. వెల్కమ్.